ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే అంశాన్ని ప్రసంగించవలసిందిగా సోదరు షఫీని కోరుచున్నాను. అల్హమ్దులిల్లాహి వహదా అస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మాబాద్ ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖుల్ యా అహ్లల్ కితాబి తాలౌ ఇలా కలిమతిన్ సవాఇన్ బైననా వ బైనకుం అల్లాహ్ నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షై'న్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మల్ మసీహ్ ఇబ్ను మర్యమ ఇల్లా రసూల్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహల్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సభా నిర్వహణాధికారి సోదరుడు ఆదిల్, సోదరుడు సిరాజుర్ రెహమాన్ మరియు వేదికపై ఉన్నటువంటి ముఖ్య అతిథులు, సభలో ఉపస్థితులైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరినీ కూడాను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త, కరుణామయుడు, కృపాకరుడు అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. యేసు ఎవరు? ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు అనే అంశంపై నేను ప్రసంగించే ముందు నేను మీకు ఖురాన్ని మరియు బైబిల్ని పరిచయం చేస్తాను. ఇది ఖురాన్ గ్రంథం. ఖురాన్ అనేటటువంటి పదం యొక్క మూల పదం ఖరాఅ అనే అరబీ పదం. అయితే ఈ ఖరాఅ అనేటటువంటి పదానికి అర్థం పఠించడం లేదా చదవటం. ఖురాన్ అంటే ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి గ్రంథము అని అర్థం. ఈ ఖురాన్ గ్రంథం గురించి 26వ సూర ఖురాన్ గ్రంథంలో సూరే అష్-షురా 192, 193, 194 వాక్యాలను పరిశీలించినట్లయితే అక్కడ ఈ గ్రంథం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపచేసినటువంటిది. ఈ గ్రంథాన్ని తీసుకొని విశ్వసనీయమైనటువంటి ఆత్మ జిబ్రాయిల్ అంటే గాబ్రియల్ దైవదూత చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హృదయ పలకంపై అవతరించింది. ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపచేసింది సకల లోకాల ప్రభు. ఈ ఖురాన్ గ్రంథం అవతరించింది చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ పలకంపై. అయితే ఈ ఖురాన్ గ్రంథం ఏ మానవుని రచన కాదు. ఈ ఖురాన్ గ్రంథం దాదాపుగా 1400 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో ఉన్నటువంటి చదవటము రాయటము రానటువంటి ఒక నిరక్షరాస్యుడైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ పలకంపై అవతరించింది. ఇది అరబీ భాషలో అవతరించినటువంటి చిట్ట చివరి దైవ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథం గురించి సూరే బఖరా 2వ సూర 185వ ఆయతలో ఈ విధంగా తెలియచేయడం జరిగింది. షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బైనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఈ ఖురాన్ గ్రంథం అవతరించినటువంటి నెల రంజాను నెల. ఈ గ్రంథం సమస్త మానవాళికి మార్గదర్శకము. ఈ గ్రంథంలో రుజుమార్గం చూపేటటువంటి సత్య అసత్యాలను వేరుపరిచేటటువంటి స్పష్టమైన ఉపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ ఖురాన్ గ్రంథం సమస్త మానవాళి కోసం అవతరించిందన్న విషయము ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఇది ఖురాన్ గ్రంథంకి సంబంధించినటువంటి క్లుప్తమైన పరిచయం. ఇప్పుడు నేను మీకు బైబిల్ని పరిచయం చేస్తాను. బైబిల్ అనేటటువంటి పదము బిబ్లాస్ అనేటటువంటి గ్రీకు పదం నుండి తీసుకోవడం జరిగింది. బిబ్లాస్ అంటే కొన్ని పుస్తకాల కలయిక అని అర్థం. బైబిల్ అనేది ఒక పుస్తకము, ఒక గ్రంథము కాదు, కొన్ని గ్రంథాల, కొన్ని పుస్తకాల కలయిక అని అర్థం. బైబిల్లో అనేక రకాల బైబిళ్ళు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రొటెస్టెంట్ బైబిల్. ఇది ప్రొటెస్టెంట్ బైబిల్ యొక్క తెలుగు అనువాదం. దీనిలో 66 పుస్తకాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఇది రోమన్ క్యాథలిక్ బైబిల్, దీనిలో 73 పుస్తకాలు ఉన్నాయి. ఆ తర్వాత చారిస్మాటిక్ వర్షన్ బైబిల్, ఆ బైబిల్లో 76 పుస్తకాలు ఉన్నాయి. మరియు ఆర్థోడాక్స్ వర్షన్ బైబిల్, ఈ బైబిల్లో 86 పుస్తకాలు ఉన్నాయి. ఒక బైబిల్ని విశ్వసించేటటువంటి క్రైస్తవ సోదరులు మిగిలిన బైబిలు దైవ గ్రంథాలు కాదు, అది దేవుని వాక్యం కాదు అని తిరస్కరిస్తారు. ఉదాహరణకి ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ని విశ్వసించేటటువంటి క్రైస్తవులు ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్ దైవ గ్రంథము కాదు అని అంటారు. మరి ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్ని దైవ గ్రంథమని విశ్వసించేటువంటి క్రైస్తవ సోదరులు ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ దైవ గ్రంథము కాదు అని అంటారు. ఏది ఏమైనప్పటికీ నేటి నా యొక్క ప్రసంగం ప్రొటెస్టెంట్ బైబిల్ 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ బైబిల్ వెలుగులో ఉంటుంది. దీనికి గల కారణం మన సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులలో అతి ఎక్కువ భాగం విశ్వసించేటటువంటి బైబిల్ ఇదే కాబట్టి. అయితే నేను మీకు ఈ ఖురాన్ని మరి బైబిల్ని ఎందుకు పరిచయం చేశాను అంటే, నేటి మన అంశం యేసు ఎవరు అనేటటువంటి ప్రశ్నకి సమాధానం ఈ ఖురాన్ మరియు బైబిల్ వెలుగులోనే మనం చూడబోతున్నాం కాబట్టి. ఒకవేళ ఒక సోదరుడు ఎవరైనా ఈ ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో కాకుండా ఖురాన్ మరియు బైబిల్లో లేనటువంటి ఒక విషయాన్ని తీసుకుని వచ్చి యేసు ఇది అని చెప్పినట్లయితే అది గ్రంథాలకి విరుద్ధంగా, గ్రంథాలలో లేనటువంటి విశ్వాసం అవుతుంది, అది తప్పుడు విశ్వాసం అవుతుంది. అయితే సోదర మహాశయులారా, ముస్లింలు యేసుని నమ్మరు అని ఈ అపోహ క్రైస్తవ సోదరుల్లో మనకు కనబడుతుంది. కానీ వాస్తవానికి యేసుని గౌరవించడమే కాదు, యేసుని విశ్వసించడం తప్పనిసరి అని బోధించేటటువంటి క్రైస్తవేతర ఏకైక ధర్మం ఇస్లాం. ఏ ముస్లిం కూడాను ముస్లిం కాజాలడు ఎప్పటి వరకైతే అతను యేసుని విశ్వసించడో. చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్ మరియు చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం మేరకు ముస్లిం సోదరులము అనగా మేము యేసు వారిని విశ్వసిస్తాం. ప్రపంచంలో యేసుని విశ్వసించేటటువంటి అతిపెద్ద వర్గాలు 2, ఒకటి ముస్లింల వర్గము, మరుది క్రైస్తవుల వర్గము. అయితే సోదర మహాశయులారా, మరి ముస్లింలు మరియు క్రైస్తవులు యేసును ఏమని విశ్వసిస్తున్నారు అంటే, మొదటి విషయము యేసు తండ్రి లేకుండా పుట్టారు, ఒక కన్యక గర్భంలో పుట్టారు అని ముస్లింలు మరియు క్రైస్తవులు ఉమ్మడిగా విశ్వసించేటటువంటి విషయము. నేటి ఆధునిక కొంతమంది క్రైస్తవులు ఈ విషయాన్ని విశ్వసించడం లేదు. రెండో విషయము, యేసు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా అనేక అద్భుతాలు, అనేక మహత్కార్యాలు, అనేక సూచక క్రియలు చేశారని ముస్లింలు మరియు క్రైస్తవులు ఉమ్మడిగా విశ్వసించేటటువంటి విషయము. ఉదాహరణకి యేసువారు దేవుణ్ణి ప్రార్థించి కుష్ఠరోగులకి స్వస్థత ఇచ్చేవారని, యేసువారు దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా పుట్టుగుడ్డి వారికి స్వస్థత ఇచ్చేవారని, అంతేకాదు యేసువారు దేవుణ్ణి ప్రార్థించడము ద్వారా మృతులను సైతము బ్రతికించేవారని ముస్లింలు మరియు క్రైస్తవులు ఉమ్మడిగా విశ్వసిస్తున్నారు. మరి చివరగా యేసువారు రెండో రాకడను ముస్లింలు క్రైస్తవులు ఉమ్మడిగా విశ్వసించే విషయాలలో ఒకటి. మరి ఇన్ని విషయాలలో ఉమ్మడిగా యేసువారిని విశ్వసించేటటువంటి ఈ ముస్లిం మరియు క్రైస్తవ సోదరులో ఏ విషయానికి విభేదానికి గురయ్యారు అంటే, ఇదే విషయం యేసు ఎవరు అనేటువంటి విషయంలో ఈ ముస్లింలు క్రైస్తవులు విభేదానికి గురయ్యారు. నేడు మనము ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో, ఈ ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఎవరు అనేటువంటి విషయాన్ని చూసి ఈ గ్రంథాల వెలుగులో గ్రంథాలు ఏ విధంగా అయితే బోధిస్తున్నాయో ఆ విధముగా ముస్లిం మరియు క్రైస్తవ సోదరులు యేసును విశ్వసించినట్లయితే ఈ 2 అతిపెద్ద వర్గాలు ఏకమవగలుగుతాయి. మరి రండి, మరి ఒకసారి ఒక ముస్లిం సహోదరుని యేసు ఎవరు, యేసుని మీరు ఏమని విశ్వసిస్తారు అని ముస్లిం సమాజాన్ని మనం ప్రశ్నించినట్లయితే పూర్తి ముస్లిం సమాజము ముక్త కంఠముగా యేసు ఒక ప్రవక్త అని సమాధానం చెప్తారు. అదే క్రైస్తవ సమాజాన్ని యేసు ఎవరు అని ప్రశ్నించినట్లయితే మనకి అనేక రకాల సమాధానాలు మనకు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని, ఉదాహరణకి యేసు దేవుడు అని కొంతమంది క్రైస్తవులు సమాధానం చెప్తారు.
మరికొంతమంది క్రైస్తవులు యేసు దేవునిలో ఒక భాగము అని సమాధానం చెప్తారు. మరికొంతమంది క్రైస్తవులు యేసు దేవుని కుమారుడు అని సమాధానం చెప్తారు. యేసు ఒక ప్రవక్త తప్ప మరి ఏమీ కాదని చెప్పేటువంటి క్రైస్తవులు కూడా క్రైస్తవ సమాజంలో మనకి కనబడుతున్నారు. మరియు యేసు దేవునితో సమానమైన వాడు అని చెప్పే క్రైస్తవులు కూడా క్రైస్తవ సమాజంలో మనకి కనబడుతున్నారు. మరి రండి సోదర మహాశయులారా, యేసు ఎవరు? ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మనం పరిశీలిద్దాం. యేసు దేవుడా? యేసు దేవునిలో భాగమా? యేసు దేవుని కుమారుడా? యేసు దేవునితో సమానమైన వాడా? లేక మరి యేసు ఎవరు అనే విషయాన్ని మనం ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో మనం పరిశీలిద్దాం. మొదటి విషయం, యేసు దేవుడా అంటే దీనికి ఖురాన్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూర మాయిదా 72వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, లఖద్ కఫరల్లజీన ఖాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యం వఖాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ అబ్దుల్లాహ్ రబ్బీ వ రబ్బకుం. మర్యం కుమారుడేంటి మసీహ్ అంటే యేసుని దేవుడు అని అన్నవారు నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మసీహ్ మెస్సయ్యా ఇలా అన్నాడు, అల్లాహ్ను ఆరాధించండి, ఏకైక దైవాన్ని ఆరాధించండి, ఆయన రబ్బీ వ రబ్బకుం, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. మరియు ఖురాన్ గ్రంథం 5వ సూర మాయిదా 116, 117 వాక్యాలను మనం పరిశీలించినట్లయితే, పునరుత్థాన దినమున అల్లాహ్ ఇలా అంటాడు, ఓ మర్యం కుమారుడా ఈసా యేసు, ఏమి నీవు ప్రజలతో అల్లాహ్ను కాదని నిన్ను నీ తల్లిని దేవుళ్ళుగా చేసుకోవని బోధించావా అని ప్రశ్నించినప్పుడు యేసు ఇలా మనవి చేసుకుంటాడు, ఓ దైవమ్మా, నువ్వు అత్యంత పవిత్రుడవు, ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాట అనటం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను అలా అని ఉంటే నీకు తప్పకుండా తెలిసి ఉండేదే. నీవు సమస్త అగోచర విషయాలు తెలిసినటువంటి మహాజ్ఞానివి అని అక్కడ యేసువారు చెప్తూ ఇలా అంటున్నారు, నీవు ఏ విషయాన్నైతే నాకు ప్రజలకు బోధించవని చెప్పావో ఆ విషయాన్నే నేను ప్రజలకు బోధించాను. అదేమిటంటే ఏకైక దైవమైన అల్లాహ్ని ఆరాధించండి, ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే. అయితే సోదర మహాశయులారా, ఖురాన్ స్పష్టంగా చెప్తుంది, యేసు దేవుడా అంటే యేసు దేవుడు కాదు, దేవుని దాసుడు, దేవుని భక్తుడు అన్న విషయం ఖురాన్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి రండి, బైబిల్ గ్రంథం యేసు ఎవరు, యేసు దేవుడా అన్న విషయానికి సమాధానం ఏం చెప్తుంది అని మనము చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో మనం పరిశీలించినట్లయితే, ఒక శాస్త్రులలో ఒకడు యేసు వద్దకు వచ్చి అడుగుతున్నారు, ఆజ్ఞలన్నింటిలో కల్లా ప్రధానమైనదేమని యేసును అడగగా అందుకు యేసు సమాధానము చెబుతున్నారు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. ఏమన్నారు? మీ దేవుడు అనటం లేదు యేసువారు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడు, నాకు దేవుడు మీకు దేవుడు, మన దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు అని చెప్పి అంటున్నారు. నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆ ఒక్క దైవాన్ని మాత్రమే ప్రేమించవలెను, ఇది ప్రధానమైన ఆజ్ఞ అని యేసువారు స్పష్టంగా దేవుడు ఒక్కడే, ఆయన నాకు మీకు ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించాలన్న విషయం తెలియజేశారు. మరియు లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వాక్యాన్ని 19వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, మరియు మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఒక అధికారి యేసును చూసి అంటున్నారు, ఓ సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయవలెను అని అడిగినప్పుడు యేసు సమాధానం చెప్తున్నారు, సత్పురుషుడా అని నిన్ను ఎలా పిలుచుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప ఎవడును సత్పురుషుడు కాడు అని చెప్తారు. యేసువారిని ఓ సత్పురుషుడా, ఓ సద్బోధకుడా అని పిలిస్తేనే వెంటనే కోపం వచ్చేసింది, నన్ను ఎలా పిలుచుచున్నావు, నీవు దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవడును కాదు అని సమాధానం చెప్పారు. మరి అదే యేసుని ఓ దేవుడా అని పిలిస్తే ఒప్పుకుంటారా? ససేమిరా యేసువారు ఆ విషయాన్ని ఒప్పుకోరు. బైబిల్ మొత్తాన్ని మనం పరిశీలించినట్లయితే
యేసువారు తన జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడాను నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పలేదు. అంతేకాదు కదా, యేసువారు బోధించారు, దేవుడు ఒక్కడే అని బోధించడమే కాకుండా ఆ ఒక్క దేవుణ్ణి యేసువారు ఆరాధించారు, ప్రార్థించారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే బైబిల్లో కొత్త నిబంధన లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం అక్కడ పరిశీలించినట్లయితే, ప్రజలందరూ బాప్తిజము పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనకి అక్కడ కనబడుతుంది. మరియు లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, అక్కడ యేసువారు దేవుణ్ణి ప్రార్థించడం కొరకు కొండకు వెళ్ళి రాత్రి గడిపెను అని మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, అక్కడ యేసు పెందలకడనే నిద్రలేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఇంటి నుండి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, యేసువారు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి. మరి యేసు దేవుడు అంటే బైబిల్ చెప్తుంది యేసు దేవుడు కాదు, దేవుని దాసుడు, దేవుని భక్తుడు అని. అయితే మరి రెండో అంశమైనటువంటి యేసు దేవునిలో భాగమా అని మనం ఖురాన్ని మనం ప్రశ్నించినట్లయితే, ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం సూర మాయిదా 73వ ఆయతని పరిశీలించినట్లయితే, అల్లాహ్ దేవుడు ముగ్గురులో ఒకడు అని అన్నవారు నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. దేవుడు ముగ్గురులో ఒకడు అని అన్నవారు నిశ్చయంగా అది అవిశ్వాసము. వాస్తవానికి దేవుడు ఒక్కడే అని ఖురాన్ గ్రంథం స్పష్టంగా మనకి అక్కడ సెలవేయడం జరుగుతుంది. మరియు సూర్య మరియం 19వ సూర 19వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, అక్కడ దేవుని ఆజ్ఞ ద్వారా యేసు పుట్టినట్టుగా కనబడుతుంది. యేసును పుట్టించింది దేవుడు. మరి యేసు పుట్టక ముందు కూడాను దేవుడు ఉన్నాడు. యేసు దేవునిలో భాగము కాదు, దేవుని సృష్టిలో భాగము అన్న విషయము ఖురాన్ గ్రంథం స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. మరి యేసు దేవుడిలో భాగమా అని బైబిల్ని ప్రశ్నించే ముందు క్రైస్తవులు ఏమని విశ్వసిస్తున్నారో చూసినట్లయితే, దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడిలోనే 3 భాగాలు ఉన్నాయి. ఒకటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కుమార అంటే యేసు, ఈ ముగ్గురులో ఒకడు యేసు ఉన్నారు అంటే ఒక దేవుడిలో ఒక భాగమైనటువంటి యేసు అని వారు సమాధానం చెప్తున్నారు. మరి దీనికి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 23వ వాక్యంలో దేవుడు యేసును పుట్టించెను అని స్పష్టంగా మనకు అక్కడ కనబడుతుంది. యేసుని దేవుడు పుట్టించాడు. మరియు పాత నిబంధన సామెతలు 8వ అధ్యాయం 22, 23 నుండి 26 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే, ఈ వాక్యాలు యేసుకు సంబంధించినవే అని క్రైస్తవులందరూ ఉమ్మడిగా విశ్వసించేటువంటి వాక్యాలు. అక్కడ యెహోవా నన్ను కలగజేసెను 8వ అధ్యాయం 22వ వాక్యంలో, 8వ అధ్యాయం 23వ వాక్యంలో నేను నియమింపబడి తిని, సామెతలు 8వ అధ్యాయము 26వ వాక్యంలో నేను పుట్టి తిని. యేసుని నియమించినవాడు దేవుడు, యేసుని కలగచేసినవాడు దేవుడు, యేసును పుట్టించినవాడు దేవుడు. యేసు పుట్టక ముందు, యేసు నియమింపబడక ముందు ఈ దేవుడు ఉన్నాడు అంటే ఈ యేసు దేవునిలో భాగం కాదు, కానీ దేవుని యొక్క సృష్టిలో భాగమని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సోదర మహాశైలారా, మరి 3వ విషయం, యేసు దేవుని కుమారుడా? మన సమాజంలో క్రైస్తవ సోదరులో ఈ విశ్వాసం మనకి కనబడుతూ ఉంటుంది, యేసు దేవుని కుమారుడు అని. మరి దీనికి సంబంధించి ఖురాన్ ఏమని సెలవిస్తుందో కాస్త మనం చూద్దాం. ఖురాన్ గ్రంథంలో 112వ సూర ఇఖ్లాస్ 3వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, అక్కడ లం యలిద్ అంటున్నాడు దేవుడు. అంటే ఏమిటి? ఆ దేవునికి ఎవరు సంతానము లేరు. ఆ దేవునికి కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరు కూడా సంతానము లేరు అని. మరి సూర నిసా 4వ అధ్యాయము ఖురాన్ గ్రంథం 171వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు అనే విషయానికి ఆయన అతీతుడు. ఇదే విషయము ఖురాన్ గ్రంథంలో 6వ సూర అల్-అన్ఆమ్లో 101వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, అక్కడ ఈ విధంగా సెలవియడం జరిగింది, దేవునికి ఒక జీవిత సహచరంటూ లేనప్పుడు ఆయనకు కుమారుడు ఎలా ఉంటాడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు ఆలోచించరా? దేవునికి ఒక జీవిత సహచరంటూ లేనప్పుడు ఆయనకు కుమారుడు ఎలా వస్తాడు అని చెప్పి మరి ఖురాన్ గ్రంథంలో సూర మరియంలో 88 నుండి 91 వాక్యాలు ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది.
దేవుడు ఎవరినో కుమారుడిగా చేసుకున్నాడని వారు అంటున్నారు. ఎంత ఘోరమైన విషయాన్ని వారు కల్పించి తెచ్చారు. దేవుడికి సంతానము ఉన్నది అని వారు అనేటటువంటి ఈ వాదన కారణంగా త్వరలోనే ఆకాశం పగిలిపోతుందేమో, భూమి బ్రద్దలైపోతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో. ఎవరినో కుమారుడిగా చేసుకోవటం అనేది దేవుని ఔన్నత్యానికి తగినది కాదు అని స్పష్టంగా దేవుడికి కుమారుడు లేడు అన్న విషయము ఖురాన్ గ్రంథం స్పష్టం చేస్తుంది. మరి యేసు ఎవరు అంటే ఖురాన్ చెప్తుంది ఈసా ఇబ్ను మరియం, యేసు మరియం కుమారుడు. యేసు మరియం కుమారుడని ఖురాన్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి యేసు దేవుని కుమారుడా? ఈ విధంగా బైబిల్లో ఇలాంటి విషయాలు మనకి కనబడుతున్నాయా అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కుమారుడు అన్న పదం సర్వసాధారణంగా వాడబడింది. కుమారుడు అంటే బైబిల్ పరిభాషలో ఇష్టుడు అని అర్థం. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టుడు అని అర్థం తప్ప క్రైస్తవులు విశ్వసిస్తున్నట్టుగా దేవుడి కుమారుడు అంటే దేవుని ఏకైక కుమారుడు, దేవుని జనతైక కుమారుడు, దేవుడు పుట్టించినటువంటి తన కుమారుడు అని కాదు. మరియు బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది కుమారులు మనకి అక్కడ కనబడుతూ ఉంటారు. బైబిల్లో దేవుడికి యేసు మాత్రమే కుమారుడు కాదు, అనేక మంది కుమారులు మనకు కనబడుతుంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యంలో పరిశీలించినట్లయితే అక్కడ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడుదురు. రోమా 8వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని ఆత్మతో ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ప్రేరణ వల్ల ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులే. మరి ఎవరైతే సాతాను ప్రేరణ వల్ల నడిపించబడతారో వారు సాతాను కుమారులు. యేసు దేవుని ప్రేరణ వల్ల నడిపించబడ్డారు. సమస్త ప్రవక్తలు కూడా దేవుని ప్రేరణ వల్ల నడిపించబడ్డారు. విశ్వాసులందరూ కూడా దేవుని ప్రేరణ వల్లనే నడిపించబడుతున్నారు. కాబట్టి వీరందరూ కూడా దేవుని కుమారులే. మరియు అంతేకాకుండా ప్రవక్తలని సైతం దేవుని కుమారులని బైబిల్ అంటుంది. ఉదాహరణకి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ దావీదుకు సంబంధించిన ప్రస్తావన ఉంది. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. సృష్టికర్త అనే దేవం యెహోవా దావీదుని కని ఉన్నాడు అని అక్కడ ప్రస్తావన ఉంది. మరి క్రైస్తవుల్ని నేను ప్రశ్నిస్తున్నాను, నిజంగా దావీదు దేవుడు కన్న కుమారుడా అంటే కాదు అని వారు సమాధానం చెప్తారు. మరి ఎందుకు ఇలా ఉందంటే ఇష్టమైన భక్తుడు అని అర్థం అక్కడ. మరి ఇదే విషయం మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో అక్కడ ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారా, ఎఫ్రాయిము దేవుడి పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అన్న ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంటుంది. మరి అదే విధంగా చూసినట్లయితే 1వ దినవృత్తాంతము 28వ అధ్యాయము 6వ వాక్యంలో అక్కడ సొలొమోను దేవుని కుమారుడు అని అక్కడ కనబడుతుంటుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వాక్యంలో ఆదాము దేవుని కుమారుడు అని ఈ విధంగా డజన్ల కొద్దీ కుమారులు దేవుడికి ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. నిజానికి వీరందరూ దేవుని కుమారులు అంటే నిజానికి దేవుని కుమారులు కాదు, దేవుడికి ఇష్టమైన భక్తులు, విశ్వాసులు అని అర్థము. అందుకే యేసువారు చెప్పారు యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యంలో తన శిష్యురాలైన మరియతో మాట్లాడుతున్నారు. నా తండ్రియును మీ తండ్రియును, నా దేవుడును మీ దేవుడును. దేవుడు కేవలం మీకు మాత్రమే కాదు, నాకు దేవుడే. తండ్రి కేవలం నాకు మాత్రమే కాదు, మీకు తండ్రియే అనే విషయము అక్కడ యేసువారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. తండ్రి మనందరికీ తండ్రి, ఆయనకి మనందరము కూడా కుమారులమే అన్న విషయము. మరి యేసు దేవుని కుమారుడు అంటే యేసు దేవుని కుమారుడు కాదు, దేవునికి ఇష్టుడు. యేసు మరియం కుమారుడు అని ఖురాన్ మరియు బైబిల్ గ్రంథాల వెలుగులో మనం తెలుసుకున్నాము. మరి యేసు దేవునికి సమానమైన వాడా అంటే ఖురాన్ గ్రంథం స్పష్టంగా ఈ విధంగా సెలవిస్తుంది. 112వ సూర చివరి వాక్యం అంటే 4వ వాక్యంలో వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆ దేవుడికి సరి సమానులు సాటి మాటి ఎవ్వరూ లేరు. దేవుడికి సమానమైన వారు ఎవ్వరూ లేరు. యేసు దేవునికి సమానమైన వాడు కాదు. మరి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వాక్యంలో దేవుడు తండ్రి అందరికంటే గొప్పవాడు, దేవుడు అందరికంటే గొప్పవాడని యేసువారు చెప్పారు. అందరూ అంటే ఆ అందరిలో యేసు కూడా వచ్చేశారు. ఒకసారి నేను ఒక క్రైస్తవ సోదరుడితో మాట్లాడుతూ ఈ వాక్యాన్ని చూపించి, దేవుడు అందరికన్నా గొప్పవాడని యేసువారు చెప్తూనే ఉన్నారు కదా, అందరిలో యేసు కూడా ఉన్నారు కదా
అని నేను క్రైస్తవ సోదరుడితో అన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అందరికన్నా గొప్పవాడే కానీ యేసు కన్నా గొప్పవాడు కాదు. అందరికన్నా గొప్పవాడే, యేసు కన్నా గొప్పవాడు కాదు. దాని అర్థం అలా కాదు అని అతను నాకు బోధించే ప్రయత్నం చేశాడు. కానీ బైబిల్ని మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వాక్యంలో యేసు స్పష్టంగా చెప్తున్నారు, తండ్రి నాకంటే గొప్పవాడు, దేవుడు నాకంటే గొప్పవాడు. దేవుడు యేసు సరిసమానుడు కాదు, దేవుడు గొప్పవాడు అన్న విషయము యేసు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు మనం ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో పరిశీలించిన వాటిని బట్టి చూసినట్లయితే యేసు దేవుడు కాదు అని, దేవుని దాసుడు అని, యేసు దేవునిలో భాగము కాదు, దేవుని సృష్టిలో భాగము అని, యేసు దేవుని కుమారుడు కాదు, మరియం కుమారుడు అని, ఆ తర్వాత యేసు దేవునితో సమానమైన వాడు కాదు అన్న విషయము మనం ఇంతవరకు చూసాము. మరి దేవుడు కాదు, దేవునిలో భాగము కాదు, దేవుని కుమారుడు కాదు, దేవుడితో సమానము కాదు. మరి యేసు ఎవరు? యేసు యొక్క స్థానం ఏమిటి? యేసుని ఏమని విశ్వసించాలి? అసలు నిజమైన విశ్వాసం ఏమిటి? నిజమైన యేసు స్థానం ఏమిటి అంటే ఖురాన్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూర్య మాయిదా 5వ సూర 75వ వాక్యంలో మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్, మరియం కుమారుడైనటువంటి మసీహ్ అంటే మెసయ్యా ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. అయితే బైబిల్ గ్రంథం దీని గురించి ఏమంటుంది? యేసు ఎవరు అంటే బైబిల్ ఏమని బోధిస్తుంది? ఇక రండి చూద్దాము. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అను నరుడు. యేసు ఎవరు? ఒక నరుడు, ఒక మానవుడు అంటుంది బైబిల్. మొదటి విషయం. మరి రెండో విషయాన్ని చూసినట్లయితే యేసు ఎవరు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు గురువులు అని పిలువబడవద్దు, ఒక్కడే మీ గురువు, ఆయన యేసు. యేసు ఎవరు? ఒక గురువు, ఒక బోధకుడు, దేవుని గురించి బోధించేటువంటి ఒక ప్రవక్త అని యేసు స్పష్టంగా సెలవిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే యేసు యొక్క స్థానం ఏమిటి అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వాక్యంలో సమరయ స్త్రీ యేసు ఇద్దరి సంభాషణ జరుగుతుంది. సమరయ స్త్రీ యేసుతో అంటుంది, ఏమనంటుంది? క్రీస్తు అనబడిన మెసయ్యా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయును అని సమరయ స్త్రీ ఏమంటుంది? క్రీస్తు అనబడిన మెసయ్యా వచ్చును అని నేను ఎదురు చూస్తున్నాను, మేమందరం ఎదురు చూస్తున్నాము అన్నప్పుడు యేసు దాని సమాధానంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 26వ వాక్యంలో అంటున్నారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, నేనే ఆ క్రీస్తుని, నేనే ఆ మెసయ్యా అని అన్నారు. మరి క్రీస్తు అంటే ఏమిటి? మెసయ్యా అంటే ఏమిటి? మెసయ్యా అన్నది మసీ అనేటువంటి పదంలో నుంచి తీసుకోబడినటువంటి పదం. మసీ అంటే స్పర్శించేవాడు. ఒక రోగగ్రస్తుణ్ణి, ఒక రోగంతో కూడుకునే ఒక వ్యక్తిని దేవుణ్ణి ప్రార్థించి ఆ తర్వాత స్పర్శించడం ద్వారా అతనికి స్వస్థత లభించేది. యేసు స్పర్శించేవారు అని అర్థం. మెసయ్యా అంటే క్రైస్ట్ అంటారు, ఆ క్రైస్ట్నే క్రీస్తు అంటారు, దాని అర్థము స్పర్శించేవాడు అని అర్థం. ఆ తర్వాత మరి యేసు గురించి ఇంకేమని చెప్పడం జరిగింది? ఒకసారి నేను ఒక పాస్టర్తో మాట్లాడుతూ, క్రైస్తవ పండితుడితో మాట్లాడుతూ, ఖురాన్లో యేసు ఒక ప్రవక్త అని విశ్వసించమంటుంది ఖురాన్ అని అన్నప్పుడు ఆ పాస్టర్ వారు నాతో ఈ విధంగా అన్నారు, యేసు నిజంగా ప్రవక్తే అయి ఉంటే బైబిల్లో ఒక్కసారైనా ఉండాలి కదా యేసు ప్రవక్త అని. అంటే తన ఉద్దేశం ఏమిటి? ఒక్కసారి కూడాను బైబిల్లో యేసు ప్రవక్త అని లేదు అని తన యొక్క ఆలోచన. కానీ సోదర మహాశయులారా, మరి రండి, బైబిల్లో యేసు ప్రవక్త అని ఎక్కడా లేదా అని చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ సమరయ స్త్రీ యేసు ఇద్దరు సంభాషించుకుంటున్నారు. అక్కడ సమరయ స్త్రీ యేసుతో అంటుంది, యేసును చూసింది, యేసుతో మాట్లాడింది. ఆ తర్వాత అంటుంది, అయ్యా నేను నిన్ను ప్రవక్త అని గ్రహించుచున్నాను. స్పష్టంగా ప్రవక్త అన్న ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంది. ఆ తర్వాత సోదర మహాశయులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూసినట్లయితే జనసమూహము ఈయన నజరేతుడగు, గలిలయలోని నజరేతుడగు యేసు అయిన ప్రవక్త అని చెప్పిరి. జనసమూహం అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఈయన ఎవరు?
యేసు వారు అద్భుతాలు చేస్తున్నారు. అది చూసిన జనసమూహం అడుగుతున్నారు, ఈయన ఎవరు అద్భుతాలు చేస్తున్నారు, ఈయన ఎవరు బోధిస్తున్నారు అంటే అక్కడున్న మరికొంతమంది జనసమూహం అంటున్నారు, ఈయన గలిలయలోని నజరేతుడగు యేసు అను ఒక ప్రవక్త అని అక్కడ స్పష్టంగా మనకి కనబడుతుంది. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రజలు యేసు చేసిన సూచన క్రియలు, యేసు చేసినటువంటి సూచన క్రియలు చూసి నిశ్చయముగా ఈ లోకముకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకోలేరు. చూడండి, ఇక్కడ కూడా యేసు ఒక ప్రవక్త అన్న ప్రస్తావన బైబిల్లో మనకు కనబడుతుంది. అంతేకాకుండా యోహాను సువార్త 9వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ఒక పుట్టు గుడ్డివాడు మనకి ప్రస్తావన కనబడుతుంది. ఒక గుడ్డివాడు ఉంటాడు, అతను పుట్టుకతో గుడ్డివాడు. ఆయన యేసు వద్దకు వచ్చినప్పుడు యేసువారు ఆయన్ని స్పర్శిస్తారు, దానివల్ల ఆయనకి కళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత చూడండి, యూద అధికారులు ఆ పిల్లవాడిని పిలిచి అడుగుతున్నారు, నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి, యేసు గురించి ఏమనుకొనుచున్నావు అన్నప్పుడు ఆ పిల్లవాడు గుడ్డివాడు సమాధానం చెప్తున్నాడు, కళ్ళు వచ్చిన గుడ్డివాడు, ఆయన ఒక ప్రవక్త. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యం. చూడండి, ఇన్ని ప్రస్తావనలు. మరి అదే విధంగా మనం చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ యెరూషలేము నుండి ఎమ్మాయు అనే పట్టణానికి పల్లెటూరికి 2 పల్లెటూరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. మారువేషంలో ఉన్నటువంటి యేసు వారి దగ్గరికి వచ్చి వారితో అడుగుతున్నారు, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఆ 2 పల్లెటూరు వారు చెప్తున్నారు, మేము యేసును గూర్చిన సంగతుల గురించే మాట్లాడుకునిచున్నాము. ఆయన, ఆ యేసు దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను తన వాక్యములను తన క్రియలను గొప్ప శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఎవరతను? గొప్ప శక్తిగల ప్రవక్త అని యేసుతోని వారు చెప్తున్నారు. యేసు ఆ విషయాన్ని విన్నారు. అంతేకాదు సుమా, యేసు స్వయంగా చెప్పారు నేను ఒక ప్రవక్తని అని. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యము, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో చూసినట్లయితే అందుకు యేసు ప్రవక్త తన స్వదేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. యేసు స్పష్టంగా చెప్తున్నారు, నేను ఒక ప్రవక్తని, ప్రవక్తకి తన స్వదేశంలో తన ఇంట ఘనత లభించదు అన్న విషయము. ఒక్కసారి కాదు సోదర మహాశయులారా, అనేక సార్లు యేసు ఒక ప్రవక్త అని బైబిల్లో కనబడుతుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వాక్యంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యంలో, లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వాక్యంలో, లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వాక్యంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యంలో, అదేవిధంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 40-41 వాక్యాల్లో, యోహాను సువార్త 6వ అధ్యాయం 14 వాక్యాల్లో, ఇంకా అనేక సార్లు యేసు ఒక ప్రవక్త అన్న ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇన్ని వాక్యాలు మనం పరిశీలించిన తర్వాత ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఎవరు అనే ప్రశ్నకి సమాధానము, యేసు ఒక దేవుడు కాదు, యేసు దేవునిలో భాగము కాదు, యేసు దేవుని కుమారుడు కాదు, యేసు దేవునికి సమానమైన వాడు కాదు. మరి యేసు ఎవరు? యేసు ఒక నరుడు, యేసు ఒక బోధకుడు, యేసు ఒక మెస్సయ్య, స్పర్శించేవాడు, యేసు ఒక ప్రవక్త తప్ప మరి ఏమీ కాదు అన్న విషయాలు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ తర్వాత సోదర మహాశయులారా, నా ఈ యొక్క ప్రసంగాన్ని ఖురాన్ గ్రంథంలోని 4వ అధ్యాయము సూర నిసా 171వ వాక్యం యొక్క అనువాదాన్ని మీకు వినిపించుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. గ్రంథ ప్రజలారా, మీ ధర్మ విషయంలో అతిగా ప్రవర్తించకండి. మరియం కుమారుడైన మసీహ్ అల్లా పంపిన ఒక ప్రవక్త, అల్లా మరియం వైపునకు పంపినటువంటి ఒక ఆజ్ఞ, అల్లా వైపు నుండి వచ్చినటువంటి ఒక ఆత్మ తప్ప మరి ఏమీ కాదు. కాబట్టి అల్లాహను ఆయన ప్రవక్తలను విశ్వసించండి. దేవుళ్ళు ముగ్గురు అని అనటం మానివేయండి, ఇది మీకే శ్రేయస్కరం. దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే, దాని పోషణకు దాని రక్షణకు ఆయన చాలు. వాఖురుద్దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుల్లాహు ఖైర్. ఇప్పుడు మనం నేటి ఈ కార్యక్రమంలో అతి ముఖ్య విభాగమైనటువంటి ప్రశ్నోత్తరాల సరళిని ప్రారంభించబోతున్నాం. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ప్రశ్నలు చేయదలిచిన వారిని
కొన్ని సూచనలు మరియు నిబంధనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. యేసు ఎవరు? ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే అంశంపై సోదరుడు షఫీని ప్రశ్నించదలిచిన వారు నాకు ఎడమ ప్రక్కన ఉన్న మైక్ నుండి ప్రశ్నించగలరు. ప్రశ్నలు అడిగేవారు ముందుగా తమ పేరు మరియు వృత్తిని తెలుపగలరు. ఒక్కసారి ఒక ప్రశ్న మాత్రమే అనుమతించబడును. ఒకవేళ ఎవరికైనా ఒక ప్రశ్న కంటే ఎక్కువ ప్రశ్నలు ఉంటే వారు క్యూ వెనుకకు వెళ్లి రెండో వంతు కోసం ఎదురు చూడాలి. ఈనాటి ప్రసంగమునకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరించబడవు. ఈనాటి ప్రసంగమునకు సంబంధించిన ప్రశ్నలు అంగీకరించబడవు. ప్రశ్నలు స్పష్టంగాను క్లుప్తంగాను ఉండవలెను. వక్తతో వాదోపవాదాలు చేయరాదు. వక్త మీ ప్రశ్నకు తన అనువైన రీతిలో సమాధానం ఇచ్చును ఇన్షాల్లా. ప్రశ్నలు కేవలం తెలుగులోనే అడగవలెను. ఇప్పుడు ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. అస్సలాము అలైకుం. నా పేరు సాజిద్, వాస్ సెంటర్. అయితే యేసును ముస్లింలు విశ్వసిస్తారన్నారు కదా, అయితే మీరు ఎందుకు విశ్వసించారు? వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. సోదరుడు సాజిద్ ఒక ప్రశ్న అడిగారు, యేసుని మీరు ఎందుకు విశ్వసించరు అని. అయితే యేసుని ఏమని విశ్వసించాలి, ఏమని విశ్వసించకూడదో స్పష్టంగా మనం గ్రంథాల వెలుగులో చూసాము. నేను యేసుని విశ్వసిస్తున్నాను. ఏమని? యేసు ఒక ప్రవక్త, యేసు ఒక మెస్సయ్య అని. యేసుని విశ్వసించడం అంటే యేసు బోధనలను విశ్వసించడము అని అర్థము. ఉదాహరణకి యేసు వారు చెప్పినటువంటి ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా చెప్పారు, ఓ ఇజ్రాయేల్ వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు ఒక్కడే, మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. యేసు వారు చెప్పినట్టుగా నేను ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధిస్తున్నాను, ఇంకెవరిని ఆరాధించను. మరి యేసు వారు స్పష్టంగా చెప్పారు, నా తర్వాత మరొక ప్రవక్త వస్తారు, నా తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తారు, ఆయన్ని విశ్వసించాలి అని చెప్పారు. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక ప్రవక్తలుగా విశ్వసించాను. అంటే యేసు వారిని విశ్వసించడం అంటే యేసు బోధనలు విశ్వసించడమే. ఉదాహరణకు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసు వారు చెప్పారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యంలో, అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడాను 26వ వాక్యంలో, అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 14 వాక్యాలు మనం చదివినట్లయితే అక్కడ యేసు వారు స్పష్టంగా చెప్తున్నారు, నా తర్వాత మరొక ఆదరణకర్త వస్తారు, నా తర్వాత మరొక ప్రవక్త వస్తారు. అక్కడ స్పష్టంగా ఈ విధంగా ఉంటుంది. యేసు వారు చెప్తున్నారు శిష్యులతో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ వద్దకు రాడు. 12వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నారు, నేను చెప్పవలసిన విషయంలో అనేకము కలవు, కానీ మీరు ఇప్పుడు వాటిని విని సహించలేరు. నా తర్వాత వచ్చు ఆదరణకర్త మీకు ఆ విషయాలు బోధిస్తారు, మీకు సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఆయన నా వాటిలో నుంచి తీసుకుని మీకు చెప్పడం వల్ల నన్ను మహిమపరుస్తారు అని చెప్పారు. యేసువారి తర్వాత వచ్చినటువంటి ముహమ్మద్ ప్రవక్త యేసువారి గురించి చెప్పారు. ముహమ్మద్ ప్రవక్త వారు చెప్పారు కాబట్టే నేను యేసువారిని ఒక ప్రవక్తని విశ్వసిస్తున్నాను, యేసువారిని నేను మహిమపరుస్తున్నాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే బైబిల్లో ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బైబిల్లో ముహమ్మద్ ప్రవక్తని విశ్వసించడం తప్పనిసరి అన్న విషయం అనేక సార్లు మనకి కనబడుతుంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఆ ముహమ్మద్ ప్రవక్త ప్రస్తావన గురించి అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 22-23 వాక్యాల్లో పరిశీలించినట్లయితే మోషే లాంటి ఒక ప్రవక్త వారి సహోదరుల నుండి వారి కొరకు పంపిస్తాడు. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన బోధించే ప్రతి విషయము విననటువంటి ప్రతి వ్యక్తి మనుషులలో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు. మోషే లాంటి ఒక ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వస్తారని అక్కడ స్పష్టంగా బోధించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే సాంగ్స్ ఆఫ్ సాల్మన్స్ 5వ అధ్యాయము 16వ వాక్యంలో చూసినట్లయితే హెబ్రూ భాషలో హిక్కో హిక్కో లికుల్లి మొహమ్మదిన్, మొహమ్మద్ అన్న పేరు కూడాను హెబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్లో మనకి కనబడుతూ ఉంటుంది. చివరగా మీరు ప్రశ్నించారు, యేసును మీరు ఎందుకు విశ్వసించరని. నేను యేసును విశ్వసిస్తున్నాను. యేసును మాత్రమే కాదు, యేసు బోధించినటువంటి యేసు తర్వాత వచ్చినటువంటి చిట్ట చివరి దేవప్రవక్తను కూడా విశ్వసిస్తున్నాను. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. అనేక అద్భుతాలు చేశారు అని చెప్పారు, మరి మృతులను బ్రతికించాడు అని చెప్పారు, మరి ప్రాణం పోసేది దేవుడే కదా, మరి మీరు యేసుక్రీస్తును దేవుడు కాదు అన్నారు ఎందుకు? మీ సోదరుడు దానియేలు. సోదరుడు దానియేలు ఒక మంచి ప్రశ్న అడిగారు. యేసువారు అనేక అద్భుతాలు చేశారని మీరు చెప్పారు,
మృతులను సైతం బ్రతికించారని మీరు చెప్పారు కదా, మరి ప్రాణం పోసేవాడు దేవుడు, అలాంటప్పుడు యేసుని మీరు దేవుడని ఎందుకు విశ్వసించారు? యేసుని మీరు దేవుడని ఎందుకు అన్నారు అని ప్రశ్న అడిగారు. అయితే ఖురాన్ని విశ్వసించేటటువంటి ఒక ముస్లిం లాగా యేసు అద్భుతాలు చేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకు? ఖురాన్ గ్రంథంలో 3వ అధ్యాయం సూర ఆలే ఇమ్రాన్ 48, 49, 50, 51 వాక్యాలు పరిశీలించినట్లయితే యేసు అనేక అద్భుతాలు చేసినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రార్థించి కుష్ఠరోగులకి, పుట్టుగుడ్డు వారికి స్వస్థత ఇచ్చినట్లుగా, మట్టిని తీసుకొని మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలో ఊదగా దేవుని ఆజ్ఞతో అది పక్షిలా ఎగిరిపోయేదని, మృతులను సైతము దేవుణ్ణి ప్రార్థించి లేపేవారని ఖురాన్ కూడా చెబుతుంది. నేను విశ్వసిస్తున్నాను యేసువారు మృతులను సైతం లేపారని. అయితే అద్భుతాలు చేసినంత మాత్రాన, మృతులను లేపినంత మాత్రాన యేసు దేవుడైపోతారా? ఒకవేళ అలాగే అయితే అద్భుతాలు చేసిన వారు యేసు ఒక్కరే కాదు, అనేక మంది అద్భుతాలు చేసిన వారు ఉన్నారు. చనిపోయిన వారిని లేపడం యేసు ఒకరే లేపలేదు. యేసు కాక ఇంకా అనేక మంది చనిపోయిన వారిలో బ్రతికించారని బైబిల్ చెబుతుంది. ఉదాహరణకి 1వ రాజుల్లో 17వ అధ్యాయం 20, 21 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఏలియా గురించి ప్రస్తావన ఉంది. ఒక చిన్న పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. ఆ చనిపోయిన చిన్న పిల్లవాడిని ఏలియా తిరిగి బ్రతికిస్తారు. మరి ఏలియాని కూడా దేవుళ్ళ విశ్వసిద్దామా? ఆ తర్వాత ఏలిషా ప్రవక్త గురించి చూసినట్లయితే ఏలిషా ప్రవక్త తన జీవితంలో అనేక అద్భుతాలు చేశారని బైబిల్ చెప్తుంది. అద్భుతాలు చేయడమే కాదు, యేసు చేసిన అద్భుతాల కన్నా ఎక్కువ అద్భుతాలు చేశారు. యేసు చేసిన అద్భుతాల కన్నా గొప్ప అద్భుతం చేశారు. అదేమిటి? ఏలిషా ప్రవక్త బ్రతికి ఉన్నప్పుడు అద్భుతాలు చేయడమే కాకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనతో అద్భుతం జరిగింది. అదేమిటి? ఏలిషా చనిపోయారు. ఏలిషా చనిపోయి 1 సంవత్సరం అయిపోయింది. ఆయన సమాధి చేశారు కదా, అది కాస్త కుళ్ళిపోయింది, బొక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 1 సంవత్సరం తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క శవాన్ని తీసుకుని బొంద పెట్టడం కోసం వెళ్తూ ఆ ఏలిషాని ఎక్కడైతే పాతి పెట్టారో ఆ సమాధి దగ్గర ఆ శవాన్ని పాతి పెట్టడం కోసం దించారు. అంతలో ఆ శవానికి ఏలిషా యొక్క ఎముక తగులుతుంది, ఒక శల్యము తగులుతుంది. అది తగిలి ఆ చనిపోయిన ఆ శవం కాస్త లేచి కూర్చుంటుంది. ఇది యేసు చేసిన అద్భుతం కన్నా గొప్ప అద్భుతం. దీని ప్రస్తావన 2వ రాజులు 13వ అధ్యాయము 20, 21 వాక్యాల్లో మనకు కనబడుతుంది. ఏలిషా శల్యము తగిలి చనిపోయిన ఒక శవము తిరిగి లేస్తుంది. మరి ఏలిషాని కూడా ఒక దేవుళ్ళ విశ్వసిద్దామా? అంటే సోదర మహాశయులారా, ఎంతమంది అద్భుతాలు చేసినా వారు దేవుణ్ణి ప్రార్థించే అద్భుతాలు చేశారు. యేసు జీవితాన్ని పరిశీలించండి. యేసు వారు ఏ అద్భుతం చేసినా కానీ అద్భుతము చేసే ముందు, మహత్కార్యము చేసే ముందు, సూచక క్రియ చేసే ముందు దేవుణ్ణి ప్రార్థించేవారు. అద్భుతం జరిగిపోయిన తర్వాత దేవుడికి కృతజ్ఞతలు తెలిపేవారు. యేసు స్వయంగా ఒక్క అద్భుతం కూడా చేయలేదు. దీనికి చూడాలంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే దేవుడు నజరేయుడగు యేసు చేత అనేక అద్భుతాలు, మహత్కార్యములు, సూచక క్రియలు మీ ముందు చేయించి తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనబరిచను కదా అంటున్నాడు. దేవుడు యేసు ద్వారా అద్భుతాలు చేయించారు. అద్భుతాలు చేయించినవాడు గొప్పవాడా, అద్భుతాలు చేసినవాడు గొప్పవాడు అంటే అద్భుతాలు చేయించినవాడు గొప్పవాడు. ఆ దేవుడు అనుకుంటే ఈరోజు మీతో నాతో కూడా అద్భుతాలు చేయించగలుగుతాడు. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. సోదరు షఫీ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు సోదరుడు జాన్ అలెక్స్ వరంగల్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఒకే దేవుడు అంటే దేవుడు ఒక్కడే, కానీ త్రిత్వమైన దేవుడు త్రిత్వం గురించి తెలియకుంటే యేసు దేవుడు అన్నది అర్థం కాదు. సోదరుడు అలెక్స్ ఒక ప్రశ్న అడిగారు. ప్రశ్న అడగడం కాదు, ఒక విషయాన్ని, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు చెప్తున్నారు దేవుడు త్రిత్వం అని అర్థమైతేనే యేసు దేవుడు అనే విషయం అర్థమవుతుందని. క్రైస్తవ సమాజంలో దేవుడు ఒక్కడు, దేవుడు ఒక్కడు, దేవుడు ఒక్కడు అంటూనే ఆ ఒక్కడిలోనే త్రిత్వం ఉంది అంటారు. అంటే ఏమిటి? త్రిత్వం అంటే ఏమిటి? ఆ త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు త్రిత్వం ఎన్ని రకాల త్రిత్వాలు ఉన్నాయో చూడాలి. క్రైస్తవ సమాజంలో అనేక రకాల త్రిత్వ సిద్ధాంతాలు మనకు కనబడతాయి. ఉదాహరణకి చూసినట్లయితే కొంతమంది చెప్తారు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు,
కుమారుడు అంటే యేసు, మరియు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కూడాను 3 వేరు దేవుళ్ళు అంటారు. ఇది ఒక త్రిత్వ సిద్ధాంతం. మరికొంతమంది అంటారు అలా కాదండి, దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడిలోనే 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలు ఏమిటి? ఒక భాగము యెహోవా, ఇంకో భాగము యేసు, ఇంకో భాగం పరిశుద్ధాత్మ. ఈ 3 భాగాలు కలిపి ఒక దేవుడు అవుతాడు. ఈ ముగ్గురు వేరువేరుగా అయితే దేవుడు కాదు, 3 కలిపితే ఒక దేవుడు అని మరి ఇది వేరొక త్రిత్వ సిద్ధాంతం. మరొక త్రిత్వ సిద్ధాంతాన్ని మనం చూసినట్లయితే దేవుడు ముందు తండ్రిలా పైన ఉన్నాడు, మరి ఆ తండ్రియే కుమారుడిలాగా భూమి మీదకి వచ్చేసాడు. భూమి మీదకి వచ్చి జీవితం గడిపిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మలాగా భూమి మీద రాజ్యాన్ని ఏలుతున్నాడు. దీనికి ఒక ఉదాహరణ కూడా ఇస్తారు. ముందు ఐసు గడ్డలా ఉంది, ఆ ఐసు గడ్డ కాస్త కరిగి నీళ్లలాగా మారిపోయింది, ఇంకా ఐసు గడ్డ లేదు. మరి ఆ నీళ్లు కాస్త వేడి చేస్తే ఆవిరిలా అయిపోయింది, ఇంకా నీళ్లు మిగిలిలేవు. ఇలా రూపం మారింది, తండ్రి కుమారుడిలాగా, కుమారుడు ఇప్పుడు పరిశుద్ధాత్మలాగా మారిపోయాడని. ఇది ఒక కొత్త త్రిత్వ సిద్ధాంతం. మరి రోమన్ క్యాథలిక్ క్రైస్తవుని చూసినట్లయితే వాళ్ళు అంటారు ఏమని, మాతా పిత కుమార, మరియం కూడా దేవుడే. మరియం అంటే మాత, పిత అంటే యెహోవా, కుమార్ అంటే యేసు. ఈ ముగ్గురు కలిపి దేవుడని అక్కడ రోమన్ క్యాథలిక్ వారు విశ్వసిస్తున్నారు. ఒక త్రిత్వ సిద్ధాంతాన్ని విశ్వసించే క్రైస్తవులు వేరే త్రిత్వ సిద్ధాంతాలన్నీ తప్పే అంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బైబిల్ మొత్తం పరిశీలించినా కానీ, ఏ బైబిల్ ఉన్నాయో, ఎన్ని రకాల బైబిల్ ఉన్నాయో అన్ని రకాల బైబిల్ పరిశీలించినా కానీ ఒక్కసారి కూడాను త్రిత్వము అన్న పదం బైబిల్లో కనబడదు. పాత నిబంధనలో అయినా కానీ, కొత్త నిబంధనలో అయినా కానీ. మరొక విషయం, దేవుడు త్రిత్వమై ఉంటే దేవుడు ఒక్కసారైనా చెప్పి ఉండాలి కదా దేవుడు త్రిత్వము అని. చెప్పలేదు. ప్రవక్తలు ఇంతమంది ప్రస్తావన బైబిల్లో ఉంది, ఒక్క ప్రవక్త అయినా ఒక్కసారైనా దేవుడు త్రిత్వమై ఉన్నాడు, ఒక్కడిలో ముగ్గురు ఉన్నారు అని చెప్పి ఉండాలి కదా. ఒక్కసారి కూడా చెప్పలేదు. నిజంగా ఈ దేవుడు త్రిత్వమై ఉండి ఆ త్రిత్వంలో యేసు ఒక భాగమై ఉంటే యేసు స్వయంగా ఒక్కసారైనా చెప్పి ఉండాలి కదా. యేసు తన జీవితంలో ఒక్కసారి కూడాను నేను దేవుడని కానీ, నేను దేవుడిలో భాగమని కానీ, దేవుడు త్రిత్వం అని కానీ ఒక్కసారి కూడా చెప్పలేదు. యేసు తర్వాత వచ్చిన శిష్యులు చెప్పలేదు. అయితే సోదర మహాశయులారా, కానీ బైబిల్ని మనం పరిశీలిస్తే దేవుడు ఒక్కడే అని స్పష్టమైన బోధన మనకు కనబడుతుంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే యెషయా గ్రంథము 10వ వాక్యంలో యెహోవా అంటున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు, వేరొక దేవుడు లేడు. దేవుడి కన్నా ఇంకే ముందు ఏ దేవుడు లేడు, దేవుడు తర్వాత ఇంకే దేవుడు లేడు, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని అక్కడ యెహోవా చెప్తున్నాడు. యెహోవా తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ చెప్పారు. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వాక్యంలో మోషే చెప్తున్నాడు, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్విత్వము కానివాడు, రెండు కానివాడు అని అర్థం. అంటే మూడనా? అసలే కాదు. ఆ తర్వాత యేసు వారు స్పష్టంగా చెప్పారు. ఒక అధికారి వచ్చి యేసు వద్దకు వచ్చి అంటున్నారు, ఓ సత్బోధకుడా, నిత్య జీవాన్ని పొందాలంటే ఏమి చేయాలి అంటే యేసు వారి కోపం వచ్చేసి అంటున్నారు, నన్ను సత్పురుషుడా నేనే పిలుచుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప ఇంకెవడు నువ్వు సత్పురుషుడు కాడు అని స్పష్టంగా చెప్పారు. నేను సత్పురుషుని కాను, నేను దేవుడు అంతకన్నా కాదన్న విషయం అక్కడ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత పౌలు చెప్తున్నాడు, పౌలు స్పష్టంగా చెప్పాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. దేవుడు ఒక్కడని అక్కడ ఎవరు బోధించినా దేవుడు ఒక్కడేనే బోధించారు. అయితే ఇక్కడ మరి అతిపెద్ద ప్రశ్న, బైబిల్లో ఒక్కసారి కూడా దేవుడు త్రిత్వము, దేవుళ్ళు ముగ్గురు అని లేని పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు ఎందుకు నమ్ముతున్నారు? ఇలా బైబిల్లో లేని విషయాన్ని వారు ఎందుకు నమ్ముతున్నారంటే యేసువారు ముందుగానే చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ యేసువారు చెప్పారు, గోధుమల మధ్య గురుగులు విత్తబడును, గురుగులు దుష్టుని సంబంధులు, ఆ గురుగులు విత్తువాడు శత్రువు అపవాది. గోధుమలంటే మంచి మాటలు, మంచి మాటల మధ్య గురుగులు విత్తబడతాయి, చెడ్డ మాటలు, తప్పుడు విశ్వాసాలు విత్తబడతాయి. ఆ చెడ్డ మాటలు దుష్టుని సంబంధులు, శత్రువు సాతాను ఆ పని చేస్తాడు అని. దేవుడు ఒక్కడు అన్నది గోధుమ, దేవుడు త్రిత్వము, దేవుళ్ళు ముగ్గురు అన్నది గురుగులు, ఆ గురుగులు విత్తబడ్డాయి. యేసువారు ముందే చెప్పారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే యెహోవా గ్రంథంని పరిశీలించి చదువుడి. బైబిల్ని పరిశీలించి చదివితే మరి ఏ ఒక్క వ్యక్తి కూడాను దేవుళ్ళు ముగ్గురని త్రిత్వమని విశ్వసించారు. మరి అతి ముఖ్యమైన విషయం,
క్రైస్తవ సమాజంలో అతిపెద్ద వర్గమైనటువంటి యెహోవా విట్నెస్ అనేటువంటి ఒక వర్గం, అతిపెద్ద క్రైస్తవ వర్గం అది. వారు దేవుడు త్రిత్వము కాదు అని విశ్వసిస్తారు, దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తారు. అంతేకాదు వారికి ఒక మ్యాగజైన్ ఉంది, ఒక మాసపత్రిక ఉంది, అవేక్ అనే పేరుతో. ప్రపంచవ్యాప్తంగా ఆ మ్యాగజైన్ ని విస్తరింపచేస్తున్నారు, దాని ద్వారా ప్రచారం చేస్తున్నారు క్రైస్తవులు దేవుడు త్రిత్వము కాదు అని. అందుకే చిట్ట చివరి దైవ గ్రంథమైన ఖురాన్ స్పష్టంగా చెప్తుంది. సూర నిసా 171 వాక్యంలో వలా తఖులు సలాస, ముగ్గురు అనకండి, అలా అనటం మానివేయండి, ఇది మీకే శ్రేయస్కరం. సోదరులు అలెక్స్ వారు గమనించాలి, దేవుడు త్రిత్వం అని బైబిల్ ఎప్పుడు బోధించినప్పుడు, యేసు ఎప్పుడు బోధించినప్పుడు మనము దేవుడు త్రిత్వం అని విశ్వసించడము అది అవిశ్వాసమవుతుంది. అవిశ్వాసము మనుషుని నిత్య మరణానికి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు కాస్త గమనించి దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని తెలుసుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మీ ప్రశ్నకి, మీ యొక్క స్టేట్మెంట్కి సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. ఒక ప్రశ్న సార్, నాకు ఒక చిన్న అనుమానం. ఇప్పుడు పెద్దలు మాట్లాడినప్పుడు ఖురాన్ 1400 సంవత్సరాల పూర్వం ఒక మహనీయుని హృదయ పలకం మీద వెలిసింది అని తమరు సెలవిచ్చినారు. అంటే 1400 సంవత్సరాలకు పూర్వం మనం ఏ మార్గంను అనుసరించినామనేది దయచేసి మీరు క్లియర్ చేయండి. రామారావు గారు ఒక ప్రశ్న అడిగారండి. 1400 సంవత్సరాల క్రితం ఈ ఖురాన్ గ్రంథం అవతరించింది అని చెప్పారు కదా, మరి 1400 సంవత్సరాల కన్నా పూర్వము, ఇది అవతరించక ముందు ఏ మార్గాన్ని అవలంబించారు అనే కదా మీ ప్రశ్న. అయితే దీనికి సమాధానం చూడండి. ఖురాన్ బోధించేటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. ఇస్లాం ఏం చెప్తుంది? మీ అందరి దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనే విషయము. తర్వాత ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తే పరలోకంలో స్వర్గం ఉంది, లేకపోతే నరకానికి ఆహుతైపోతారు. దేవుడు చెప్పినట్టుగా జీవితాన్ని గడపాలి. ఆ పద్ధతిని చిట్ట చివరి ఋషి ప్రవక్త అండి ముహమ్మద్ ప్రవక్త వారి ద్వారా మనకి బోధించడం జరిగింది. అయితే ఇంతకన్నా ముందు ఏదైనా పద్ధతి ఉందంటే లేదు. మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదం అలైహిస్సలాం, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి కూడాను ఇదే ధర్మం ఉంది. ఇస్లాం అంటే దాని అర్థము సిల్మ్ మరియు సలం అనేటువంటి 2 పదాల నుండి రావడం జరిగింది. సిల్మ్ అంటే విధేయత చూపడం, సలం అంటే శాంతిని పొందడం. ఒక వ్యక్తి తనకు తానుగా దేవునికి విధేయత చూపుతూ దేవుడి నుండి శాంతిని పొందడం అని అర్థం. మరి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం కూడాను దేవుడి ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడిపారు, మరి దేవుడి నుండి శాంతిని పొందారు. అంటే దాన్ని అరబీ భాషలో ఇస్లాం అని అంటారు. ఉదాహరణకి ముహమ్మద్ ప్రవక్త కన్నా ముందు యేసువారు ఉన్నారు. యేసువారు దేవుడు ఒక్కడే అని విశ్వసించారు, దేవుడు ఒక్కడి గురించే ప్రజలకి బోధించారు, ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధించారు. అంటే దైవ విధేయుడులాగా జీవితాన్ని గడిపారు. దైవ విధేయుడులాగా జీవితాన్ని గడపడాన్నే ఇస్లాం మార్గం అంటారు. అంటే ముందు నుంచి కూడా ఒకే మార్గం ఉంది. ఆ మార్గం ఒక దైవం చెప్పినట్టుగా జీవితాన్ని గడపడం. ఆ తర్వాత ప్రజలు రకరకాల మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. మీ ప్రశ్నకి సమాధానం లభించింది నాకు. థ్యాంక్ యూ సార్. సోదర్ షఫీ గారిని ప్రశ్నించడం జరుగుతుంది. ప్రసాద్, కరీంనగర్. యేసు సాధారణ మానవుడని చెప్పారు కదా, మరి యేసు సాధారణ మానవుడిలా పాపం వలన జన్మించలేదు కదా, ఒక కన్యక గర్భంలో జన్మించాడు కదా, మరి అలాంటప్పుడు యేసు సాధారణ మానవుడు ఎలా అవుతాడు? సోదరుడు ప్రసాద్ ఒక ప్రశ్న అడిగారండి. యేసు సాధారణ మానవుడని మీరు చెప్పారు కదా అంటే, యేసు సాధారణ మానవుడని నేను చెప్పలేదు. మొదటి విషయం, ఆయన ఒక ప్రవక్త అని చెప్పాను. దాంట్లో రెండో విషయము, మరి యేసు పాపము వల్ల పుట్టలేదు కదా, కన్యక గర్భంలో పుట్టారు కదా, అలాంటప్పుడు ఆయన సాధారణ వ్యక్తి ఎలా అవుతారు? చూడండి, క్రైస్తవులు సాధారణంగా ఉంటారంటే మొట్టమొదటి మానవుడు ఆదం మరియు మొట్టమొదటి స్త్రీ హవ్వ, వీరిద్దరు కూడా స్వర్గంలో ఉన్నప్పుడు పండు తిని పాపం చేశారు. అయితే వారిద్దరూ పాపం చేశారు కదా, ఆ పాపము అంతటితో ఆగిపోకుండా వారి ద్వారా వారి పిల్లలకి, వారి సంతానానికి, ప్రతి మానవుడికి కూడా పాపం వస్తుంది. తల్లి తండ్రి ఇద్దరు కలవడం వల్ల పుట్టినటువంటి పిల్లలందరూ కూడా పాపముతో పుట్టినట్టే, జన్మతా పాపము అన్న సిద్ధాంతాన్ని క్రైస్తవ సోదరులు విశ్వసిస్తారు. మరి యేసు తల్లి తండ్రి కలయిక లేకుండా పుట్టారు కదా, కన్య గర్భంలో పుట్టారు కదా, అంటే ఆయన పాపముతో పుట్టలేదు కదా అని ప్రసాద్ వారు ప్రశ్నిస్తున్నారు. ఏ మానవుడు కూడాను పుట్టుకతో పాపి కాడు.
మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం తప్పు చేశారు, తన భార్య హవ్వ అలైహిస్సలాం తప్పు చేశారు. వారి తప్పుకు గాను వారు మాత్రమే శిక్షకర్హులు, వారి సంతానానికి కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ వ్యక్తి యొక్క కుమారుణ్ణి తీసుకెళ్లి శిక్షిస్తానంటే కరెక్ట్గా ఉంటుందా? ఏ చట్టమైనా ఒప్పుకుంటుందా? ఏ వ్యక్తి అయితే తప్పు చేశాడో ఆ వ్యక్తినే శిక్షించాలి. ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తాడో ఆ వ్యక్తికే పాపం వస్తుంది, వారి పిల్లలకి రాదు. అయితే ఈ క్రైస్తవులు ఈ సిద్ధాంతం ఏదైతుందో, తల్లిదండ్రులు మొట్టమొదటి తల్లి మొట్టమొదటి తండ్రి వారు పాపం చేశారు, ఆ పాపం వారి సంతానంలో అందరికీ వస్తుందన్న విషయము ఇది సరైన విశ్వాసం కాదు. ఇది నేను అనటం లేదు, బైబిల్ కూడా చెప్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ఎహెచ్కేలు 18వ అధ్యాయము 20వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, పాపము చేయువాడే మృతునందును, నీతిపరుల నీతి ఆ నీతిమంతునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అని స్పష్టంగా ఎవరో తప్పు చేస్తే వారి తప్పు పాపము ద్వారా వస్తుంది. ప్రతి మానవుడు పుట్టుకతోనే పాపియే, జన్మతా పాపం అనే సిద్ధాంతాన్ని బైబిల్ ఖచ్చితంగా ఖండిస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 29-30 వాక్యాలు పరిశీలించినట్లయితే, ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా కుమారుల పళ్ళు పులియునని మాట వాడుకలో ఉండేది. కానీ ఎవరు దోషము చేస్తే అతనే మృతి నొందుతాడు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే కుమారులు పళ్ళు పులియవు, ఎవరు ద్రాక్షకాయలు తింటే వాళ్ళ పళ్ళే పులుస్తాయని బైబిల్ అంటుంది. వాస్తవమే, ఆదాము తప్పు చేస్తే ఆ పాపం ఆదాముకి ఉంటుంది, కానీ ఆదాము పిల్లలైనా వారి సంతానానికి పాపం రాదు అని బైబిల్ స్పష్టంగా అక్కడ సెలవేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పాపములో అందరూ పుట్టారు, యేసు పాపంతో పుట్టలేదన్న విషయము వాస్తవం కాదు. అందరూ కూడా పుట్టుకతో పరిశుద్ధులే. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. షఫీ గారిని ప్రశ్నించడం జరుగుతుంది. శామ్యూయేలు ఖమ్మం, నేను తండ్రి ఏకమై ఉన్నామని యేసుక్రీస్తు గారు బైబిల్లో చెప్పారు కదా, మీరు కాదంటున్నారేంటి? యేసువారు నేను తండ్రిను ఏకమై ఉన్నామని చెప్పారు, మరి మీరు కాదంటారు ఏమిటి అంటే, మీరు చెప్పినటువంటి వాక్యము చూడండి, బైబిల్లో కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. యేసువారు చెప్తారు, నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఈ విషయం మీకు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 30వ వాక్యంలో మనకు కనబడుతుంది. అయితే నేను తండ్రిను ఏకమై ఉన్నాము అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? దీన్ని క్రైస్తవ సోదరులు ఈ విధంగా అర్థం చేసుకుంటారు, నేను తండ్రి ఒక్కటే, ఇద్దరం వేరువేరు కాదు, నేనే ఆయన ఆయనే నేను, మేమిద్దరం కూడా ఒక్కటే అని దీన్ని అర్థం చేసుకుంటే చాలా పొరపాటు అయిపోతుంది. అక్కడ యేసువారు చెప్పింది అస్తిత్వ విషయంలో ఇద్దరు ఒకటని కాదు, ఆలోచన పరంగా ఇద్దరు ఒకటి. నేను తండ్రి ఆలోచన ప్రకారంగా ఏకమై ఉన్నాము. అలా కాదండి మేము నమ్మం, అస్తిత్వ విషయంలోనే వారిద్దరు ఒకటి, వారిద్దరు కలిపి ఒకటే అని కనుక మీరు అన్నట్లయితే, యేసువారు మరో విషయం కూడా చెప్పారు. అదేమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయము 10-11 వాక్యాలు మనం అక్కడ పరిశీలించినట్లయితే యేసువారు చెప్తున్నారు, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు వారిని కాపాడుము. చూడండి ఏమంటున్నారు, దేవుని పిలుస్తున్నారు, పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవుడా, మనము అంటే నీవు మరియు నేను మనము ఏకమై ఉండునట్లు, మన ఇద్దరు ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో అదే విధముగా వారును అంటే శిష్యులందరూ, 12 మంది శిష్యులు, యేసువారికి 12 మంది శిష్యులను ఏకమై ఉండునట్లుగా వారిని కాపాడుము. మరి యేసు మరియు దేవుడు భౌతికంగా అస్తిత్వ ప్రకారంగా ఏకము, ఇద్దరు కలిపి ఒకటే అయితే శిష్యులందరూ కలిపి ఒకటవ్వగలుగుతారా? కాలేరు. నీవు నేను ఆలోచన ప్రకారంగా ఒకటి, అదేవిధంగా శిష్యులందరూ కూడా ఆలోచన ప్రకారంగా విశ్వాస ప్రకారంగా ఒకటై ఉంటున్నట్లుగా వారిని కాపాడుము అన్నారు. స్పష్టంగా మనము ఏకమై ఉన్నలాగున, మనం ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో అదే విధంగా వారు కూడా ఏకమై ఉండున్నట్టుగా చూడుము అన్నారు. మరి ఈ వాక్యం వెలుగులో వారిద్దరూ కలిపి ఒకటని కాదు, వారిద్దరు ఆలోచనలో మాత్రమే ఒకటనే విషయం అర్థమవుతుంది. అయితే ఇలాంటి వాక్యమే ఇంకో విషయం కూడా బైబిల్లో కనబడుతుంది. అదేమిటంటే యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో 10-11 వాక్యాలు చదివితే అక్కడ యేసు మరో విషయం చెప్తారు. ఈ విషయం కనుక మీరు చదివితే మళ్ళీ ఇంకా అనుమానం వచ్చేస్తుంది. అదేమిటి? నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నామని నమ్ముడి. చూడండి ఏమన్నారు, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నాడని నమ్ముడి. మరి ఇంకేంటి? యేసులో దేవుడు ఉన్నాడు, దేవుడిలో యేసున్నాడు, మరి యేసే దేవుడు అన్న విషయం అక్కడ అర్థమవుతుంది. చూడండి, అందుకే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి.
ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని చదివితే మనకి విషయం సరిగా అర్థం కాదు. అక్కడ యేసువారు చూడండి, యేసువారు మరొక వాక్యంలో చెప్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నారు ఏమని, నేను తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు తెలుసుకుంటారు. అంటే ఇది భౌతికంగా ఒకళ్ళలో ఒకళ్ళు ఉన్నారని అర్థమే కనుక తీసుకుంటే ఎంతమంది దేవుళ్ళు అయిపోతారు? తండ్రి దేవుడు అవుతాడు, యేసు కూడా దేవుడు అవుతాడు. మరి వీళ్ళిద్దరిలో శిష్యులు 12 మంది ఉన్నారు కాబట్టి 12 మంది శిష్యులు కూడా దేవుళ్ళు, మొత్తం 14 మంది దేవుళ్ళు అయిపోతారు. వాస్తవానికి నేను తండ్రి యందును తండ్రి నా యందును ఈ వాక్యాలు ఆలోచనకు సంబంధించిందే కానీ అస్తిత్వానికి సంబంధించిన విషయం కాదు. మరి సోదరుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని, వారికి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. యోహాన్లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే భూమి మీద వచ్చాడు అని అడుగుతున్నారు సోదరుడు. అయితే సోదరులు అడిగారు, యోహానులో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడు భూమి మీదకి వచ్చాడని ఉంది కదా అంటున్నారు. ఇది చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యంలో ఈ విషయం కనబడుతుందండి. అదేమిటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మరి ఇదే పరంపరలో కిందికి వచ్చి చూసినట్లయితే 14వ వాక్యంలో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నిలిచెను. మరి దీన్ని చూయించుకొని క్రైస్తవ సోదరులు అంటారు, మరి ఆది యందునంటే ఆ దేవుడే భూమి మీదకి వచ్చేసాడు, ఆయనే యేసు అన్న విషయాన్ని ఈ వాక్యం చూపించి చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఒకసారి పరిశీలించినట్లయితే అక్కడ ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఉదాహరణకి ఈ పెన్ ఉంది, పెన్ ఈ షఫీ వద్ద ఉంది, పెన్ను వేరు ఈ షఫీ వేరు. మరి తర్వాత ఏముంటుంది? వాక్యమే దేవుడై ఉండెను, ఈ పెన్నే షఫీ అయి ఉండెను. అవుతుందా? కాదు. పెన్నే, షఫీనే. పెన్ను ఎప్పుడూ షఫీ కాదు. అయితే మరి అక్కడ అలా ఎందుకుంది అంటే ఆ వాక్యమే దేవుడే ఉండెను. ఆ దేవుడు ఆ పైనున్న సృష్టికర్త అనే దేవుడు గురించి కాదు, వాక్యమైన దేవుడు. బైబిల్లో అనేక మందిని అనేక సందర్భాల్లో దేవుడు అని పిలవడం జరిగింది. దేవుడు అన్న పదము బైబిల్లో సర్వసాధారణంగా వాడటం జరిగింది. ఉదాహరణకి చూడండి, నిర్గమాకాండంలో 7వ అధ్యాయం 1వ వాక్యంలో మోషే ప్రవక్తని దేవుడు అని అనడం జరిగింది. మరియు ప్రవక్తలందరినీ కూడాను దేవుడు అని అంటున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35 వాక్యంలో ప్రవక్తలందరూ దేవుళ్లే. మరి ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే యెహెజ్కేలు 22వ అధ్యాయము 22వ వాక్యంలో దేవుళ్లలో యెహోవాయే దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుళ్లలో యెహోవా నిజమైన దేవుడు అని. మరి ఇక్కడ వాక్యము దేవుడు అంటే వాక్యమైన దేవుడు కానీ ఆ సృష్టికర్తన దేవుడు అని కాదు. మరి ఆ వాక్యం భూమి మీదకి వచ్చింది కానీ పైనున్న దేవుడు భూమి మీదకి రాలేదు. ఈ విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఒకవేళ దేవుడే భూమి మీదకి వచ్చాడు అని మీరే దీనిలోంచి అర్థం తీసినట్లయితే బైబిల్లో 1వ రాజులు 8వ అధ్యాయం 27వ వాక్యంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమిటది? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. దేవుడు భూమి మీదకి రాడు, ఈ భూమి మీద నివాసము చేయడు. దేవుడు భూమి మీదకి రాలేదు, వాక్యము భూమి మీదకి వచ్చింది అని అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. మరి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం. అల్హమ్దులిల్లా. సమయం ఎక్కువ అయినందున ఇంతటితో ఈ ప్రశ్నోత్తరాల సరళిని ముగిస్తున్నాము. అల్హమ్దులిల్లా. ముందుగా నేను ఈ సభను శాంతియుగంగా నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించిన ఆ అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు తాలాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు నేటి ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొన్న సభికులకు మరియు ఈ కార్యక్రమంను విజయం చేకూర్చడంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించిన వారందరికీ యువయార్సీ తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అల్లా మనందరినీ సన్మార్గంలో నడిపించి ఇహపర లోకాలు సాఫల్యం ప్రసాదించుగాక. When I was born, the first words that I had heard were the words of Allah being whispered through my ear. And as I felt Allah's power in my soul, that day Islam took me in its fold. I am a Muslim, Islam my deen, Allah my Lord, His word Quran, Muhammad
Muhammad, praise be upon him. I'm a Muslim for all of time. As I grew up, walking in this great big world, I gazed in awe at the wonders of Allah. And as I learned the cruel lessons of life, Islam shone through as my guiding light. I am a Muslim, Islam my deen, Allah my Lord, His word Quran, Muhammad, praise be upon him. I'm a Muslim for all of time. Look at me now, family around my deathbed. I know not when Allah will call me home. The life I led, oh what a blessed thing.